సార్ నా పేరు కుల్కర్ణి గజానంద్ దేశాయ్, కుర్లా గ్రామం, డొంగ్లీ మండలం, కామారెడ్డి జిల్లా. నేను 1987 నుంచి సార్ క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్నాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. మధ్యన 94 తర్వాత 99 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, అంతకుముందు 83 అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు మొన్న 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ మేము ఎక్కడ కూడా ఏ దానికి లోన్ కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఎటువంటి పదవులు మాకు ఇచ్చినా ఇవ్వకున్నా ఈ దానికి లోను కాకుండా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తూ పార్టీలోనే ఉండి పనిచేశాం సార్. ఇంతవరకు కూడా ఇప్పుడే ఉన్నాం. నిన్న మొన్ననే అంటే ఒక నెల క్రితము మా ప్రియతమ నాయకులు, మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తోటా లక్ష్మీకాంతరావు గారు నాకు ఈ మండల పార్టీ అధ్యక్షుల పదవి కట్టపెట్టారు. ఇంతవరకు నా రాజకీయ ప్రయాణం ఇట్లా సాగుతూ వచ్చింది సార్. దానికన్నా ముందు ఏ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఏ పదవి నేను తీసుకోలేదు, కాలేదు. ఓకే సార్, ఇప్పుడు మరి ఎందుకు మీరు ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది గుర్తింపు కోసము, గౌరవం కోసం, మరి ఎందుకు మీరు పదవులు తీసుకోలేదు? పదవులు ఎందుకు తీసుకోలేదు అంటే సార్, రిజర్వేషన్ దీంట్లో మేము బ్రాహ్మిన్స్ సార్, అయితే మాకు జనరల్ రావాలి. అయితే ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి 50% రిజర్వేషన్ స్లాబ్ పెట్టారు. అందులో 50% అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ రిజర్వేషన్లు ఈ దీంట్లో తర్వాత ఇక మా కమ్యూనిటీ తక్కువ ఉన్నది సార్. దాని మూలాన కూడా ఏ కమ్యూనిటీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మాకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉన్నది లేదని కాదు, కానీ అయినా కూడా ఎందుకులే అన్నట్టు పదవులు, ఏ పదవి మనం ఇది చేసినా ఆ పదవి తీసుకున్న అతడు మన మంచిగా ఉంటాడు కదా, ఆయనతోనే మనం ఇది చేసుకుందామన్న ఆలోచనతోని మేము అందరితో కలిసిమెలిసి ఉన్నాం. అందుకోసానికి మేము ఏ పదవి ఆశించలేదు సార్. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 20 మాసాలు అయింది, త్వరలో 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎలా ఉంది పాలన, ఎలా ఉంది, మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? ఒక మండల పార్టీ అధ్యక్షులుగా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సార్, నేను మొన్నటిదాకా సాధారణ కార్యకర్తగానే ఉన్నాను, క్రియాశీలక కార్యకర్తగా. మా గ్రామస్తులే పెద్దలు రాజు పటేల్ గారు అధ్యక్షులుగా పనిచేశారు. వారితో మేము కలిసిమెలిసి ఉండి అన్ని పనులలో చురుకుగా పాల్గొన్నాం. అయినా ఈ 20 మాసాల్లో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చారో ఆ దరిదాపు అన్ని హామీలు అమలు చేశారు. 2 లక్షల రుణమాఫీ అనుకోండి, రైతు బంధు 6,000 రూపాయలు, 5,000 నుంచి 6,000 చేశారు. ఫ్రీ బస్సు చేశారు, ఉచిత కరెంటు చేశారు, 500 గ్యాస్ సిలిండర్ చేశారు. ఇట్లు చెప్పుకుంటా పోతే మస్తు ఎన్నైతే ఇచ్చారో అన్ని దరిదాపు అన్ని పూర్తి చేశారు. అందుకు మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ సంతృప్తిగా ఉన్నారు. కాకపోతే ప్రతిపక్షాలలో ఎక్కడ చిన్న అవకాశం దొరికిన వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి అంత ఏం పట్టింపు లేదు సార్. మరి గత ప్రభుత్వ పాలనలో ఎలా జరిగింది అభివృద్ధి, ఇప్పుడు మీ పాలనలో ఎలా ముందుకెళ్తా ఉంది సార్? గత ప్రభుత్వ పాలనకు ఇప్పుడు మా ప్రభుత్వ పాలనకు నక్కకు నరలోకంకు ఉన్నంత తేడా ఉన్నది సార్. మీరు ఇంతకుముందు అన్నట్టు అప్పుడు ఏమున్నారంటే నాటువంటి చిన్న కార్యకర్త కూడా 1,000 రూపాయలు కూడా జేబులు లేనోడు లక్షాధీశుడు అయిపోయింది సార్. ఇప్పుడు మా పాలనలో అట్లా లేదు. ఇప్పుడు మా ఊరికే సార్, మా కుర్లా గ్రామం చిన్న గ్రామం, మా అయితే 15 నుంచి 1600 1800 జనసంఖ్య ఉంటుంది. అయితే దీనికి మా ఎమ్మెల్యే గారు ఇంత చిన్న గ్రామానికి దరిదాపు ఇప్పటి వరకు సీసీ రోడ్లకు 30 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. అదే టీఆర్ఎస్ కాలంలో 10 సంవత్సరాలల్లా 10 లక్షలు కూడా మా ఊరికి రాలేదు. ఈ మా ఒక్క ఊరే కాదు, పక్కనే మా డోంగ్లీ ప్రాపర్ డోంగ్లీలో బస్టాండ్ దగ్గర మీరు వచ్చి ఉంటారు. ఇప్పుడు ఆ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ మెయిన్ రోడ్ వరకు, ఇక్కడ హనుమాన్ మందిర్ వరకు
వాళ్ళు 10 సంవత్సరాలల్లా 10 లక్షలు ఆ ఊర్లో పెట్టలేదు. అయితే మొన్న ఒకటేసారి దరిదాపు 50 నుంచి 60 లక్షలు పెట్టి టాప్ టు బాటం వరకు ఊర్లో ఎక్కడ తిరిగినా కూడా మనం సీసీ రోడ్లు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చేద్దామని చెప్పి సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, చిన్న చిన్న రోడ్లు కూడా మా ఎమ్మెల్యే గారు అద్భుతంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా చిన్న కార్యకర్త కూడా పోయి చెప్పినా విని మంచి మనస్థితిలో ఉండి విని వారి సమస్యకు పరిష్కారం చూపే మనస్తత్వం గల నాయకుడు మాకు దొరికాడు. మంచిగానే అభివృద్ధి జరుగుతుంది. మా నియోజకవర్గంలో అయితే దరిదాపు మొత్తం నియోజకవర్గంలో దరిదాపు 30 కోట్ల నిధులు ఈ సీసీ రోడ్లకు, డ్రైన్స్కు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు అంగన్వాడీలు, గ్రామ పంచాయతీలు, స్కూల్ బిల్డింగ్స్ ఇవన్నీ ఒక్కటిగా సార్ చెప్పుకుంటా పోతే మస్తున్నాయి. అవన్నీ అభివృద్ధి పనులు చక్కగా జరుగుతున్నాయి. 2014లో మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రోజు పిల్లల త్యాగాలు, సకల జనుల సమ్మె అన్నీ చూసి ఇక్కడ తెలంగాణ ఇవ్వవలసిందే అనుకొని ఇచ్చిన మాటకు తప్పకుండా 2014లో తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణలో మిగులు బడ్జెట్తో అప్పచెప్పారు. దాని తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. వారు 10 సంవత్సరాలు పాలన చేశారు. చేసిన తర్వాత 2023 వచ్చేసరికి మిగులు బడ్జెట్ పోయి దరిదాపు 7.5 లక్షల కోట్ల రూపాయలు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంత అప్పు పెట్టి వాళ్ళు దిగిపోయారు. అయినా కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆ అప్పుకు కట్టవలసిన మిత్తి, తిరిగి సంక్షేమ పథకాలకు కావలసిన డబ్బులు సరిచేసుకుంటూ పాలన నిటారుగా సాగిస్తున్నారు. ఎందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిండ్రు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలల్లా 10,000 ఉద్యోగాలు ఇచ్చిరో లేదో నాకు తెలియదు. కానీ మా ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయితే 20 నెలల లోపల దరిదాపు 60,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా కూడా ఇవ్వటానికి మొన్న గ్రూప్ 1లో పెడదామని అంటే దానికి హైకోర్టులో ఇచ్చేశారు. దానిపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ప్రయత్నం చేసినా మా ప్రభుత్వం వెనకాడు వేసే ప్రసక్తే లేదు. ఇంకా 3 సంవత్సరాలు మాకు అవకాశం ఉన్నది. ఆ అవకాశంలో మంచి సంక్షేమ పథకాలు అందరికీ, బీద బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీలు ఎస్టీలు అందరికీ ఎటువంటి ఏమి లేకుండా అన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం సార్. ఇప్పుడు కేంద్రంతో సంబంధాలు మా ముఖ్యమంత్రి గారు మంచిగానే పెట్టుకొని ముందుకెళ్తున్నారు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం తరపున అందవలసిన సహాయ సహకారాలు సరిగ్గా అందటం లేదు. ఇప్పుడు చిన్న విషయం, ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు ఏది కాకుండా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కక్ష కట్టో లేకుంటే వీరికి బద్నాం చేద్దామనో చిన్న విషయంలో కూడా యూరియా విషయంలో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు సార్. అది మా ప్రభుత్వం చేసిన తప్పు కాదు. యూరియా ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. అక్కడి నుంచి లక్షల టన్నులు వచ్చేది 1000 టన్నుల పంపితే సరిపోకుంటాయి. రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయినా మొన్న వాళ్ళ ఎంపీలు, బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు గారు కానీ, మన బండి సంజయ్ గారు మంత్రి కానీ, వారు కూడా కొంత మా తరఫున కూడా ఇబ్బంది జరుగుతుందన్న వాస్తవం గ్రహించి వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండ్రు. కానీ అంత అయిన తర్వాత కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇంకోటి, ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దానిపైన మొన్న స్పెషల్గా
అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో బిల్లు పెట్టి గవర్నర్ గారి దగ్గర పంపిస్తే ఆ బిల్లుని రాష్ట్రపతికి పంపి ఇప్పుడు 3 నెలలు జరిగినా కూడా ఇంతవరకు ఆ బిల్లుది అతిగతి ఏది లేకుండా మోకాలు అడ్డుతున్నారు. ఇంకోటి, ఏ సంక్షేమ పథకం కేంద్రం తరఫున ఏదైనా రావాలని అనుకుంటే ప్రతి దాంట్లో కూడా మా ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి మోకాలాడే ప్రయత్నం చేస్తున్నారు సార్. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఈసారి మరి ప్రజా తీర్పు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది? సార్, ప్రజా తీర్పు ఏ పార్టీ కానీ సమస్య లేదు సార్. మా పార్టీ ప్రజల్లో ఉన్నది, మా కార్యకర్తలు ప్రజల్లో ఉన్నారు. మేము కూడా ప్రతి మండలంలో మా కాన్స్టిట్యున్సీ వరకు వస్తే 8 మండలాలు, 8 మండలాల్లో ఏ మండలంలో కూడా మా పార్టీ అభ్యర్థులే, మా పార్టీ జడ్పీటీసీలే, మా పార్టీ ఎంపీపీలే, మా పార్టీ సర్పంచులే ఖచ్చితంగా గెలుస్తారు. వేరే పార్టీ వాళ్ళు గెలుస్తారన్న సమస్యే లేదు సార్.